నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 16 నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ మేడారం నుంచి ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. భూ వివాదంలో మహిళకు అన్యాయం, కలెక్టర్ను ఆశ్రయించిన బాధితురాలు. సరూర్ నగర్ లో పోలీసుల కార్డన్ సెర్చ్, 427 ఇళ్ల తనిఖీ, 33 వాహనాలు సీజ్. కడపలో శ్మశాన వాటిక పరిరక్షణకు దళితుల ఆందోళన, సమాధుల స్థలం కాపాడాలని డిమాండ్. పోలీస్ అధికారుల పేరుతో సైబర్ మోసాలు, 2 అంతర్జిల్లా నిందితుల అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో పోలీసులు కార్డన్ స్వచ్ ఆపరేషన్ నిర్వహించారు. డీసీపీ ఆధ్వర్యంలో 369 మంది పోలీసులు 12 సెర్చ్ బృందాలుగా ఏర్పడి 427 ఇళ్లను తనిఖీ చేశారు. 33 వాహనాలను సీజ్ చేసి పెండింగ్ చలాన్ల కింద 1,62,000 రూపాయలు వసూలు చేశారు. అక్రమ మద్యం, గుట్కా, పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. అనుమతులు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. हमारा भैया चला కలిపి పెట్టింది స్లాబ్ అంతా కలిసే ఉంది. బండి తీసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ ఇబ్బంది అయ్యి కట్టేయాలి. ఎందుకంటే పెద్ద పెద్ద ఆఫీసర్లు బండి బయటికి పోయిన తర్వాత కిందది యాక్షన్. ఓహో, యాక్షన్ చూస్తున్నా మేడం ఉంది. కార్పొరేటర్ శ్రీవాణి అందులో బిల్డింగ్ లో ఓటం మాది. होटल హోటల్ ఏం హోటల్ టిఫిన్ సెంటర్ అక్కడ నేటివ్ ఎక్కడ ఇక్కడ ఇది ఓన్ హౌస్ అండి. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనపై సోషల్ మీడియా, కొన్ని మీడియా సంస్థల ద్వారా అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల పలాసలో జరిగిన బైక్ ప్రమాద ఘటనను పక్కదారి పట్టించేందుకే తన 20 నెలల క్రితం జరిగిన కారు ప్రమాదాన్ని తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. అయితే ఎమ్మెల్యే ఆరోపణలపై వైసీపీ నేతల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. వాస్తవాన్ని వాస్తవంగా, ఒక వాస్తవాన్ని అవాస్తవంగా క్రియేట్ చేస్తూ మసిపూసి నేరడికాయని మారడికాయగా మారుస్తున్న గొడ్డల పార్టీ, వైసీపీ పార్టీ చేస్తున్న అభియోగాలకి ఈరోజు మీ ముందుకు రావడం అనేది జరిగింది. వాస్తవాలు వేరు, అవాస్తవాలు వేరు. ఎప్పుడో 20 నెలల కిందట జరిగిన యాక్సిడెంట్ని తీసుకొని ఈరోజు ఈ మధ్యన పలాసలో జరిగిన సిదిరి అప్పలరాజు గారు కుమారుడు ఒక బైక్ యాక్సిడెంట్లో దానయ్య అనే వ్యక్తిని ఢీకొట్టి, నైట్ టైం ఢీకొట్టి, దాన్ని మార్పిన విధానాన్ని ప్రజాస్వామ్యం ప్రజలందరూ చూస్తున్నారు. ఎలా మార్చారంటే ఆయన ఢీ కొట్టి సిదిరి అప్పలరాజు కుమారుడి ఢీ కొట్టి మార్చి
మళ్ళీ ఏం చేశారనంటే ఆ ప్లేస్లో వేరొకరిని సబ్మిట్ చేసి కనీసము ఢీ కొట్టిన తర్వాత కూడాను కనీసం అట్లీస్ట్ ఏ విధంగా ఢీ కొట్టిన తర్వాత కూడాను ఆ వ్యక్తిని దానయ్య అనే వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్తామనే కనీసం జ్ఞానం కూడా లేకుండా, ఆయన ఒక డాక్టర్ మళ్ళీ అప్పలరాజు గారు, తీసుకెళ్లకుండా రోడ్డు మీద విడిచిపెట్టి వెళ్ళిన వ్యక్తిత్వం అప్పలరాజు గారిది. అయితే నా కారు యాక్సిడెంట్ విషయంలో 2024 డిసెంబర్ 21వ తారీఖున మా అబ్బాయి మ్యారేజ్ కోసం కార్డులు పంపకానికి డ్రైవరు అండ్ వాళ్ళ అందరూ కలిసి వెళ్తుండగా కొరసవాడ దగ్గర, మా ఊరంటే పెద్దసీది, నా సొంత గ్రామం నుంచి పెద్దసీది నుంచి పాతపట్నం వెళ్తుండగా మధ్యలో 2-3 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. వెళ్తుండగా కొరసవాడ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది అన్ఎక్స్పెక్టెడ్గా, దురదృష్టవశాత్తు. మధ్యాహ్నం 12 గంటలకి, అంటే 12 గంటలకు మా ఊర్లో బయలుదేరి వాళ్ళు వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ అనేది జరగడం అనేది జరిగింది. అయితే యాక్సిడెంట్ జరిగిన ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎలా వచ్చారు, ఏమయ్యారనే విషయం తెలుసుకోకుండా తప్పుడు అభియోగాలు పెట్టడం అనేది జరుగుతుంది. మన్యం జిల్లా దగ్గర నుంచి డిసెంబర్ 23వ తారీఖున వాళ్ళ తోల కుటుంబ సభ్యులు ఎవరో పాతపట్నంలో చనిపోతే నైట్ టైం వాళ్ళు ఆటోలో రావడం అనేది జరిగింది. వాళ్ళ డెడ్ బాడీ దహన కార్యక్రమాలు జరిగిన తర్వాత మన్యం జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ ప్రయాణం ఏమో డిసెంబర్ 24వ తారీఖు 12-1 గంట మధ్యన వాళ్ళు స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అయితే ఈ కారు ఏదైతే మా అబ్బాయిను ఎవరైతే డ్రైవర్ వీళ్ళందరూ పెళ్లి కార్డులు పంపిణీ కార్యక్రమంలో వెళ్తున్నారో ఆ కారు ఎదురవ్వడం వల్లేమో అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళు లెఫ్ట్ సైడ్ నుంచే వెళ్తున్నారు, వాళ్ళు వచ్చి రైట్ సైడ్ వచ్చి గుద్దారు వీళ్ళకి. యాక్సిడెంట్ జరిగింది. మధ్యాహ్నం 1 గంట ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిన తర్వాత వెంటనే అక్కడ డ్రైవరు వెంటనే దిగి వాళ్ళకి అంబులెన్స్ 108కి మేమే ఫోన్ చేసాం. అంబులెన్స్ కూడా మాకు వెంటనే మా ఆఫీస్ అక్కడ ఎంత దూరం ఉండదు, 3 km డిస్టెన్స్లో ఉంటుంది. మా స్టాఫ్, మా పిఏలు అందరూ వచ్చి 108 ఫోన్ చేసి ఇమీడియట్గా వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లడం అనేది జరిగింది. ఎక్కడికి? శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్కి. ఇది వాస్తవం, ఇది రిమ్స్ హాస్పిటల్ జరిగింది. అది నాకు తెలిసిన వెంటనే నేను కూడా ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి చెత్తగాతులకు పరామర్శ చేసి డాక్టర్లని పిలిపించి ప్రాబ్లం అడిగి ఏమి జరిగింది ఆ ప్రాబ్లం అడిగి అసలు దీన్ని రెట్టిఫై కోసం వాళ్ళ హెల్త్ సమాచారం కోసం నేను కనుగొనడం జరిగింది. అది జరిగిన తర్వాత వాస్తవంగా ప్రజలందరూ చూస్తున్నారు. మాది యాక్సిడెంట్ జరిగేది మాత్రం మధ్యాహ్నం 12-1 గంట మధ్యన జరిగితే అక్కడేమో ఇక్కడ జరిగిన విషయాలన్నీ ప్రజలందరూ ఉన్నారు. ఊరు మధ్యలో కొరసవాడ దగ్గర జరిగింది. ప్రజలందరూ చూశారు ఎవరు యాక్సిడెంట్ చేశారన్నది, ఎవరు తప్పు అనేది కూడా ప్రజలందరూ చూశారు. అంటే ఇన్వెస్టిగేషన్ కూడా జరిగింది. అది జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నేనే దగ్గరుండి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అడ్మిట్ చేసిన తర్వాత దానిలో ఒక ఆయనేమో భోగయ్య అనే వ్యక్తి ఏమో ఆయనకి హెల్త్ ప్రాబ్లం ఉంది, ఆయనకి ఆటో ప్రాబ్లం అయిందని చెప్తే డాక్టర్లా పిలిచి 5 ఉంటే ఆ ఆటోలో ఆ డాక్టర్ ఈయన కొద్ది సీరియస్గా ఉందంటే నేనే రిమ్స్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మెడికవర్ హాస్పిటల్కి కార్పొరేట్ హాస్పిటల్కి మార్చడం అనేది జరిగింది. తప్పుడు అభియోగాలు చెప్తున్నారు అందరూ. అందుకోసమే ఈరోజు మీ మీడియా ముందుకు రావడం అనేది జరిగింది. కార్పొరేట్ హాస్పిటల్కి జరిగింది. నేను ముందు రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చూసుకోండి. భూపాలపల్లి మున్సిపాలిటీలో పనిచేస్తున్న 152 మంది కార్మికుల వేతనాల కోతను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఒక్కో కార్మికుడి వేతనంలో 1000 నుంచి 4900 రూపాయల వరకు కోత పడే అవకాశం ఉందని అన్నారు. కౌన్సిల్ తీర్మానం మేరకు పాత పద్ధతిలోనే పూర్తి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే కార్మికుల ఆందోళనకు మద్దతుగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఒకటో తారీఖు ఎత్తున్నాను అన్నారు. 1వ తారీఖు కార్మికుల ఐక్యత, కమిషనర్ మొండి వైఖరి, కార్మికుల పట్ల కమిషనర్ మొండి వైఖరి, కార్మికుల ఐక్యత. భూపాలపల్లి మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులు వారికి ఇవ్వాల్సినటువంటి జీతభత్యాలను తగ్గియాలని హైదరాబాద్ నుంచి సిఆర్డి నుంచి ఒక కొత్త జీవో వచ్చింది. జీవో నెంబర్ 69 ప్రకారం తగ్గియాలని చెప్పి విషయం ఇదివరకే
మరి కౌన్సిలర్ల ద్వారా మరి తెలుసుకొనే మొన్న కౌన్సిల్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. కౌన్సిల్లో యునానిమస్ రెజల్యూషన్ పాస్ చేసిళ్ళు 152 మందికి ఎవరికేం తగ్గియకుండా పాత పద్ధతుల్లో ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం చేయడం జరిగింది. కానీ ఈరోజు అంటే ఈ కౌన్సిల్ మొత్తం కూడా కంట్రోల్ చేసేది మరి సిఆర్డి కాబట్టి అక్కడి నుంచి వచ్చినటువంటి ఆదేశాలను మేము అమలు చేస్తామని చెప్పి ఈరోజు కమిషనర్ గారు చెప్పడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నాం, అయ్యా మీరు వచ్చినాక జీతాలు పెరగాలని జీతాలు తగ్గించేటువంటి కొత్త నిర్వచనం మీద నాకు అర్థం కాదు. ఈరోజు ఒక్కొక్క కార్మికుడికి 4,900 నుంచి దాదాపుగా 1,000, 2,500, 3,000 రూపాయలు ఇట్లా తగ్గుతున్నాయి. ఎప్పుడైనా ప్రభుత్వం మరి సంవత్సరాలు గడుస్తుంటే జీతభత్యాలు పెరుగుతాయి, ఖర్చులు పెరుగుతాయి, అన్నీ కూడా ఈరోజు పెరుగుతున్నాయి కాబట్టి పెరగాలి. కానీ పెంచకపోతే ఉన్నది తగ్గించేటువంటి ఆనవాయితీ ఇది సరైన పద్ధతి కాదు. ఈరోజు మరి 152 మంది ఇందులో ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. అందరికి కూడా పాత పద్ధతుల్లో ఇవ్వాలని చెప్పి కూడా మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం. కమిషనర్ గారు కూడా బేషాలకు పట్టింపులకు అవసరం లేదు. వారు తక్షణమే వారి యొక్క పైన ఉండేటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఒకవేళ కనుక ఇది ఇంప్లిమెంట్ చేయకపోతే మాత్రం మరి మున్సిపాలిటీలో కార్మికులు ఎవరు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ పారిశుద్ధ్యం లోపిస్తున్న విషయాన్ని కూడా తెలియజేసి పాత పద్ధతులు ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ఇట్లనే చేస్తే మాత్రం ఇది ఇంతటితో ఆగదు. ఏదో ఇక్కడ కార్మికులే కదా 152 మందితో ఏమవుతుందని అనుకుంటే అది తప్పకుండా మేమందరం కూడా వారి వెనకాల ఉంటాం. మొత్తం కూడా భూపాలపల్లిని స్తంభింపజేస్తాం. రేపటి నుంచి నీళ్లు బంద్ అవుతాయి, పారిశుద్ధ్యం బంద్ అవుతుంది, మొత్తం వ్యవస్థ ఎక్కడికక్కడ అవుతుంది. కాబట్టి తక్షణమే పాత పద్ధతుల్లో వేతనాలు ఇవ్వాలని చెప్పి కోరుతూ వీరు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి ఈ యొక్క సమ్మెకు మేము సంఘీభావం తెలియజేస్తూ మరి తక్షణమే ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు కూడా మరి కౌన్సిల్ తీర్మానం జరిగిన తర్వాత మళ్ళీ దీన్ని కౌన్సిల్ యునానిమస్గా రెజల్యూషన్ పాస్ చేసింది కాబట్టి మీరు అవసరమైతే మీరు రాటిఫికేషన్ తీసుకొని హైదరాబాద్ నుంచి పర్మిషన్ తీసుకోండి, పాత పద్ధతిలో వాళ్ళందరికీ శాలరీస్ ఇవ్వమని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. ఈ రోజుకి 14వ తారీఖు మరి ఇప్పటికి ఇంకా శాలరీస్ రాలేదట. మరి ఇప్పుడు ఎట్లా బతకాలి? వాళ్ళు పిల్లగాళ్ళకి ఏం పెట్టాలి, వాళ్ళేం తినాలి? ప్రతి నెల వచ్చినప్పుడు కరెంట్ బిల్ వస్తుంది, కూరగాయలు కొనుక్కోవాలి, అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి తక్షణం ఇవ్వాలని చెప్పి కోరుతూ రేపు ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించినటువంటి రోజు కాబట్టి ఇవాళ సాయంత్రం లోపలనే ఇష్యూను పరిష్కారం చేయాలని సందర్భంగా కోరుతున్నాం. నటుడు ప్రకాష్ రాజ్ ఓటు వివాదం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. తన ఓటును వెబ్సైట్ లో తొలుత పర్మనెంట్ గా షిఫ్ట్ చేసినట్లు పేర్కొని ప్రశ్నించిన తర్వాత అధికారులు మాట మార్చారని ఆయన ఆరోపించారు. పాత చిరునామాలో తాను నివసించడం లేదని నిర్ధారణ కావడంతో షిఫ్టెడ్ గా నమోదు చేయమని బెంగళూరు సెంట్రల్ సిటీ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై ప్రకాష్ రాజ్ తాజా వీడియోతో మరోసారి చర్చ మొదలైంది. Friends, Satyu, few questions to the Election Commission of Karnataka. Isn't it true that you had put it on your website that my voter ID is permanently shifted, that means deleted, that I have to fill Form 6 and apply for a new voter ID? And once I raised the issues and when it reached millions, within hours, isn't it true that you officials called me and said there has been a mistake, we will correct it? And you also requested me to put it on social media, you are correcting it. I have all the call records. And by evening, you call a press meet. You change from permanently shifted to shifted on your website and tell the press that, it's actually shifted. We did a merger and deletion is a lie. You are telling a lie. You have told a lie. And by 8:30, you will send your BLO to the old address in front of the door with a camera, call the neighbors and create that natak and drama that, you have done the mahajar after the issue is out of hands. And then send it to your Godi medias and your BJP handles and they are jumping around that Prakash Raj is wrong. Hello, I am a celebrity. Will you call a common man like this? I am a celebrity because of my work. But as a citizen, I am equal to every citizen. This fight is about the dignity of a citizen, of standing in queues, asking us to stand in queues. More videos, more clarifications, and a big press meet to come. Game on. And you, my friend, once in 5 years, you come to beg for votes because you know citizens have the right to vote. And now, you want the same citizens to stand in queue and beg for their vote to be reinstated?
क्या नाटक है, क्या पॉलिटिक्स है, क्या एजेंडा है? जस्ट आस्किंग. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేను అవమానించారంటూ బీజేపీపై కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతుల రాజేష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నల్ల బ్యాడ్జీలతో ఆందోళన నిర్వహించారు. మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ ఎల్లయ్యతో పాటు నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. మోడీ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్. బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు నశించాలి, బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు నశించాలి. మోడీ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వం, మహేష్ కుమార్ గారి గౌడ్ గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. అధ్యక్షులు గౌరవనీయులు మల్లికార్జున ఖర్గే గారు మొన్న జరిగిన గుజరాత్ హల్ద్వానీ మీటింగ్లో, ఆ ప్రాంతంలో జరిగిన మీటింగ్ తర్వాత గుజరాత్కు సంబంధించిన కొంతమంది బీజేపీ నాయకులు ఈ దేశంలో ఇంకా కుల వివక్షను పెంపొందించే విధంగా గౌరవ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు కేవలం దళితుడు అనే ఆలోచనతోటి ఈరోజు వారు మీటింగ్ నుంచి వచ్చిన తర్వాత ఆ ప్రాంతాన్ని అంతా కూడా గంగా జలంతో శుద్ధి చేసిన సందర్భాన్ని ఈ భారతదేశంలో ఉన్న దళిత వర్గాలందరూ కూడా గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈరోజు వరకు కూడా ఒక పల్లె ప్రాంతం నుంచి కేంద్రంలో ఉన్న ఢిల్లీ గద్దె వరకు కూడా ఎక్కడ కూడా నిరంతరం కేంద్ర ప్రభుత్వం ఈ మత రాజకీయాలతోటి దళితులను అవమానించడమే కాకుండా ఒక జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున ఖర్గే గారు
వెళ్ళి వచ్చిన తర్వాత ఆ ప్రాంతాన్ని శుద్ధి చేయడం అంటే ఈరోజు అంబేద్కర్ గారిని అవమానించడమే అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ భారతదేశానికి దశ దిశ దిక్సూచి చూపించిన అంబేద్కర్ గారు ఒక దళిత వర్గంలో ఉండి ప్రపంచం అంతా కూడా ఈరోజు భారతదేశం వైపు చూసే విధంగా భారతదేశ రాజ్యాంగాన్ని రచించి విదేశాలలో కూడా మన ప్రభుత్వంలో ఉన్న విలువలను చాటి చెప్పిన గొప్ప వ్యక్తి దళిత నాయకుడు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అనుసరించి పోవాల్సిన పరిస్థితులలో కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంలో ఉన్న బీజేపీ నాయకులు కొంతమంది దళితులను అవమానించే విధంగా ఈరోజు దళిత వర్గాలందరినీ కూడా అవమానించినట్టుగా ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం. ఇది ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోకుండా తప్పది. ఖచ్చితంగా దళితులను గౌరవించవలసిందే, దళితులకు అన్ని రకాలుగా న్యాయం చేయవలసిందే. లేకపోతే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం గద్దెదించే వరకు భారతదేశంలో ఉన్న దళిత వర్గాలు, అణగారిన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఏకమై ఈ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే వరకు ప్రతి ఒక్కరు కూడా కేంద్రం మీద పోరాటం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. రామగుండ నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు అంబేద్కర్ గారికి విగ్రహానికి మరి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఎందుకనంటే మొన్న ఖార్గే గారు చేసిన మీటింగ్లో ఆయన మీటింగ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆవు పెండతో శుద్ధి చేసి ఒక మరి ఆయన అవమానం పరిచారంటే ఎంత ఘోరమైన విషయం మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా బీజేపీ గవర్నమెంట్ ఏదైతే దళితులను కించపరుస్తూ మతాలను రెచ్చగొడుతూ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తుంది. మరి గత స్వతంత్రం వచ్చిన కాంచెల్లి 9 మంది ప్రధానమంత్రులు 64 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ఒక్క ప్రధాని నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధాని మరి 2000 కోట్లకు ఈ అప్పును తీసుకొచ్చిందంటే ఎంత దిగజారుస్తుంటే ఇండియా దేశాన్ని అనే విషయాన్ని కూడా మీరందరూ కూడా గమనించాలి. మరి జీడిపి ఏ విధంగా వృద్ధి రేటు తగ్గుతుందో, మరి ఏదైతే పేద ప్రజలకు న్యాయం చేస్తా అని చెప్పి 15 లక్షల రూపాయలు ప్రతి ఒక్క పేదవాని బ్యాంక్ ఖాతాలు వేస్తున్న నరేంద్ర మోడీ ఈరోజు అనిల్ అంబానీకి, అద్వానీకి, వీళ్ళందరికీ కార్పొరేట్ సంస్థలందరూ కూడా ఈ దేశాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చింది. కనుక మన అందరం కూడా ఏకంగా మరి రాహుల్ గాంధీకి ఏదైతే మన జంజి చేసిన పోరాటానికి మద్దతు పలికినందుకో దేశమంతా మహా గొప్ప నాయకుడు అని అనుకుంటారు. మరి జంజి అంతా కూడా ఆయన రానున్న ఎలక్షన్లో ఈ విధంగా ఉంటుంది. మరి కొత్తగా విచిత్రం ఏంటంటే ఊరూరుగా తిరుగుకుంటా బీజేపీ గవర్నమెంట్, బీజేపీ ప్రభుత్వం, బీజేపీ సంబంధించిన కార్యకర్తలు మరి ఒక తోపుడు బండి పెట్టుకొని అలా పసుపు బియ్యం కలుపుకొని మరి ఇంటింటి అక్షింతలు అని చెప్పారు. మరి అక్కడ వెలిసిన అయోధ్యలో వెలిసిన రాముడు మరి ఏదైనా పెళ్ళైన రాముడు ఏదైనా నాకు తెలిసైతే పెళ్ళైనకే అక్షింతలు ఎత్తారు. మరి రాముడు అంటే అందరికీ గొప్పవాడు. మరి రాముడు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ అనేది చాలా అభిమానిస్తుంది. వీళ్ళు మతతత్వ రాజకీయం చేసుకుంటూ మరి రాముని పేరిట అక్షింతలు అని చెప్పి అక్షింత జల్లాలని చెప్పి పెళ్లి కానీ రాముని పట్టుకొని ఈ విధంగా మత ప్రచారం చేస్తున్నారు. కనుక రానున్న కాలంలో ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా ఈ బీజేపీ గవర్నమెంట్కు మరి ఏదైతే బుద్ధి చెప్పాలో చెప్తుంది. కనుక ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆదేశాల మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులందరూ ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్కి ఏదైతే ఖార్గే గారిని అవమానించినందుకు వినతి పత్రం సమర్పించడానికి ధన్యవాదాలు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. అయితే బయట నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన నేతల ఆధిపత్యంతో నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ పేదల కోసం ప్రభుత్వం పనిచేయాలని సూచించారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.